జై శ్రీరామ్. అమెరికా నుండి ఇండియా వెళ్ళి అమ్మా నాన్నల దగ్గర ఒక వారం రోజులు గడిపి వద్దామే అన్న భర్త మాటలు విన్న భార్య, మీరు చెప్పినట్టుగానే ఇండియా వెళ్దాం, కాకపోతే మీ అమ్మా నాన్నల దగ్గర కాకుండా బయట ఏ లాడ్జ్లో రూమ్ రెంట్కి తీసుకొని ఉందాం, అలా సరదాగా గడుపుదాం. ఎన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి నాకు బోర్ కొట్టిందండి అని అంటుంది భార్య. ఆ మాట విన్న భర్త తగిన బుద్ధి చెప్పాడు భార్యకి. ఈ వీడియోలో ఏమైందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ మాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ వేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఏవండి మరి ఇన్ని సామాన్లు ఎవరికండి? ఇవి మన దగ్గర ఉన్నాయి కదా. బహుశా మీ ఇండియాలో ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇది కొరియర్ పంపించమన్నారా ఏంటి? మరిన్ని సామాన్లు తెచ్చారు అని అడుగుతుంది భార్య రమ్య. అది విన్న రవి, అదేమీ లేదే, నీకు ఒక సర్ప్రైజ్, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఆగు, ఇవన్నీ మంచిగా ప్యాక్ చేయాలి అని అంటాడు రవి. అలాగే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి అని చెప్పడంతో రవి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడు. ఎప్పుడైనా చెప్తారా? ఆ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. మరి ఇన్ని సామాన్లు కొన్నారేంటండి? అయ్యో అని అంటుంది రమ్య. అదేమీ లేదే, మా ఆఫీస్కి 1 నెల పాటు లీవ్ ఇచ్చారు. ఇప్పుడే కదా మనకి దొరికేది లీవు. అందుకని ఇండియాకి వెళ్ళి మా అమ్మా నాన్న దగ్గర ఒక వారము, మీ అమ్మా నాన్న దగ్గర ఒక వారము అలా బయట గడిపి వద్దామని అనుకుంటున్నాను. అందుకనే వాళ్ళకి కొన్ని సామాన్లు తెచ్చాను. అక్కడ దొరకవు కదా, ఇక్కడ ఇంత మంచి క్వాలిటీతో ఉన్నవి వాళ్ళు వాడితే వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదా. పోయినసారి మీ తమ్ముడు తీసుకురమ్మన్నాడే, అవి కొన్ని. అలాగే అమ్మ నాన్నలకు కాళ్ళకి మంటలుగా ఉన్నాయంట, అందుకని వాళ్ళకి డాక్టర్స్ చెప్పులు తీసుకొని వచ్చాను. అవి వేసుకుంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది. మనం ఎప్పుడో మళ్ళీ సంవత్సరానికి వెళ్తాం కాబట్టి 2 జతలు తీసుకున్నాను. కొన్ని మంచి గ్యాడ్జెట్ లాంటివి తీసుకున్నాను, వాళ్ళకి ఉపయోగపడేవి. అవే ఈ సామాన్లు అని అంటాడు రవి. మీరు చెప్పింది బాగానే ఉంది, 1 నెల రోజుల పాటు వెళ్ళొచ్చు, కానీ మీ అమ్మా నాన్న ఇంటికి కాకుండా మా అమ్మా నాన్న ఇంటికి వెళ్ళి అలా బయట లాడ్జ్లో గడుపుదామండి. అంతేకాని మీ అమ్మా నాన్న ఇంటికి మాత్రం రానండి అని అంటుంది రమ్య. ఆ మాట విన్న రవి, ఎందుకు అలా అంటున్నావు? ఇంకా మా అమ్మా నాన్న పైన కోపం పోలేదా ఏంటి నీకు? అసలు ఏమైంది? నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవే. నువ్వు వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు నీపై అంత ప్రేమగా ఉంటారు. వాళ్ళకి కూతురు లేని లోటు నీ ద్వారా తీర్చుకుందాం అనుకున్నారు. కాకపోతే నువ్వు ప్రతిరోజు గొడవలు పెట్టడం వల్ల వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనమే మనని ఇక్కడి వరకు తీసుకువచ్చింది. అయినా నువ్వు ఇంకా మారవా అని కోపంగా అనడంతో లోపల పడుకున్న పిల్లలు బయటికి రావడంతో, పిల్లలు లేచారండి, ఇంకా ఆపేయండి అని అంటుంది రమ్య. సరే కానీ ఇవన్నీ ప్యాక్ చేయి, మనం వెళ్ళాలి, తప్పదు అని అంటాడు రవి. అలా మొహం మార్చుకున్న రమ్య, నేను రానండి అని కోపంగా అంటుంది. సరే అయితే నువ్వు రాకపోతే టికెట్స్ క్యాన్సిల్ చేస్తాను. నువ్వు మీ తల్లిదండ్రులను చూడలేవు, నేను మా తల్లిదండ్రులను చూడలేను, మనం ఇక్కడే ఉందాం ఇంకా అని కోపంగా అని టికెట్స్ క్యాన్సిల్ చేస్తాడు రవి. అలా ఆ రోజుకి ఏం తినకుండా వెళ్ళి పడుకుంటాడు రవి. అలా ఒక వారం రోజుల పాటు రవి రమ్యతో మాట్లాడాడు. అలా ఒకరోజు రమ్య బాధగా రవి దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఊరు కాక ఊరు, దేశం కాక దేశం దాటి వచ్చామండి. ఇక్కడ ఉండేది మన ఇద్దరమే కదండి, మనము మనతో పాటు పిల్లలు. మీరు నేను మాట్లాడకపోతే పిల్లలు ఏమైపోతారండి అని అనడంతో రవి మాట్లాడడం మొదలు పెడతాడు. అలా రమ్య, అమ్మయ్య, ఇప్పటికైనా మా శ్రీవారికి కోపం తగ్గింది, అది చాలు అని మురిసిపోతుంది రమ్య. ఇవ్వండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి అని అనడంతో రవి కూడా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు. ముందు నా సర్ప్రైజ్ ఏంటో చెప్పు అనడంతో, నీ బర్త్డే ఉంది కదండి
ఆ బర్త్డేకి మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని రమ్య అనడంతో, అలాగే లేవే, నువ్వేం సర్ప్రైజ్ ఇస్తావో చూస్తానులే, నా సర్ప్రైజ్ చూస్తే నీ బుర్ర పనిచేయదు అని అంటాడు రవి. అలాగే చూద్దామండి అని అంటుంది రమ్య. అలా రవి బర్త్డే రానే వచ్చింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రమ్య 12 గంటలకల్లా నిద్ర లేపి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పింది. అలా ఇల్లంతా డెకరేట్ చేసి ఉన్న దాంట్లో కేక్ కట్ చేయించింది. రమ్యకి తెలిసిన ఫ్రెండ్స్, అలాగే రవికి తెలిసిన ఫ్రెండ్స్ అందరూ వచ్చి బర్త్డేని బాగా గ్రాండ్గా చేశారు. అలా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడంతో రమ్య, ఏవండి మీరు ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నారే, ఏంటి ఆ సర్ప్రైజ్ అని అనడంతో, ఆగవే నీకే తెలుస్తుంది అని అంటాడు రవి. అలా సరే నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్పి కారు వేసుకొని బయటికి వెళ్ళిపోతాడు రవి. అదేంటి, నాకు సర్ప్రైజ్ తీసుకురావడానికి వెళ్తుందా ఏంటి అని అనుకొని ఇంట్లోనే ఉండిపోతుంది రమ్య. అలా వెళ్ళిన రవి గంట అయినా రాడు. అలా నిద్రలోకి జారుకుంటుంది రమ్య. ఒక్కసారిగా కాలింగ్ బెల్ విన్న రమ్య హఠాత్తుగా లేచి, అయ్యో ఇంత లేట్ అయిపోయింది, రవి ఇంకా రాలేదు, ఎవరబ్బా వచ్చింది అని డోర్ తీయగానే రవి, ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనడంతో పక్కన ఏదో శబ్దం. ఒక్కసారిగా ఇలా రాగానే రవి వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళని చూడగానే మొహమంతా మార్చుకుంది రమ్య. అలా వాళ్ళ వెనకాలే రమ్య వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళని చూడంగానే ఎక్కడ లేని సంతోషం మొహంలో కనిపించింది రవికు. అలా నాకు తెలిసే మా అమ్మ నాన్నను చూస్తే నీకు ఎక్కడ లేని కోపం, అందుకని మీ అమ్మ నాన్నలకు కూడా తీసుకొని వచ్చాను అని అనుకుంటాడు రవి. అదేంటంటే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వీళ్ళని తీసుకొచ్చారు అని అంటుంది రమ్య. నీకు చెప్పాను కదే ముందే సర్ప్రైజ్ అని, మనం ఎలాగో వెళ్ళలేకపోయాము, అందుకని వాళ్ళకని వారం రోజులుగా టికెట్స్ బుక్ చేస్తుంటే అసలు అవ్వలేదు. అలా వాళ్ళకి టికెట్స్ బుక్ అయిపోయాయి. అందుకని వాళ్ళని ఇండియా రావడానికి మా ఫ్రెండ్స్ ద్వారా అక్కడ హెల్ప్ తీసుకొని వాళ్ళని ఎయిర్పోర్ట్ వరకు తీసుకొచ్చి బోర్డింగ్ పాయింట్ దగ్గర ప్లేన్ ఎక్కించాను. అలా వాళ్ళు ఇక్కడ రాగానే ఫోన్ చేయించాను. వాళ్ళు రావడంతో నేను నీకు సర్ప్రైజ్ ఇచ్చేలా వాళ్ళను తీసుకొని వచ్చాను. చూసావా సర్ప్రైజ్ ఎలా ఉందో అని అంటాడు రవి. మీ తల్లిదండ్రులే కాక మా తల్లిదండ్రులను తీసుకొచ్చావు కాబట్టి నేను ఏమీ అనకుండా వదిలేస్తాను. అదే మా తల్లిదండ్రులు కాకుండా మీ తల్లిదండ్రులు వచ్చారంటే మీకు ఉండేది అని అనుకుంటుంది రమ్య. నిద్రలో ఉన్న పిల్లలు ఏంటో శబ్దం అని బయటికి వచ్చి చూసేసరికి తాతయ్య అమ్మమ్మ కనిపించేసరికి ఎప్పుడూ లేని సంతోషంగా గట్టిగా అరుచుకుంటూ అమ్మమ్మ తాతయ్య వచ్చారని ఎంతగానో సంతోషించారు పిల్లలు. ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళ పిల్లల్ని చూస్తున్న రమ్య ఎప్పుడు ఏదో పోగొట్టుకునే వారిలా డల్గా ఉండేవాళ్ళు. ఒకసారిగా అమ్మమ్మ తాతయ్యలను చూసేసరికి ఎక్కడ లేని ఉత్సాహం కనిపించింది. ఇన్నాళ్ళు వీళ్ళ సంతోషాన్ని నేనే పోగొట్టాను. ఇకపై ప్రతి సెలవు దొరికే టైంకి ఇండియాకి వెళ్ళిపోయి సంతోషంగా గడిపి రావాలి. పిల్లల కోసమైనా సంతోషంగా ఉండాలని రమ్య అనుకుంటుంది. అలా సంతోషంగా కుటుంబంతో మర్యాదలిస్తూ బ్రతుకుతూ వచ్చింది రమ్య. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ.